ఎంత కమ్మవాళ్ళ జనాభా ఎంత? కమ్మారెడ్లు ఇద్దరు కలిస్తే 8% మంది. ఒక్క మన ఆదివాసుల ఓట్లే 8% ఉన్నది. మరి వాళ్ళ అధికారంలోకి వస్తున్నారు. మరి కమ్మవాడు అంటే విడదీస్తే వాడు ఒక 3.5%, వీళ్ళకు 4.5% ఉంటాం. మొత్తం ఇద్దరు కలిస్తే 8%. కానీ మనం ఆదివాసులందరూ కలిస్తే మనం 8%. మొత్తం రాష్ట్రం అంతా కలిపితే ఎస్సీలు, బీసీలు, క్రైస్తవులు, ముస్లింలు మొత్తం కలిస్తే మనం 90%. ఆయన 8% మంది 90% మంది పాలిస్తున్నారు. అందుకే అప్పుడు అధికారంలో మన వాటా మనకు రావాలనుకున్నట్లయితే ఈ పార్టీలకి వ్యతిరేకంగా మనం ఓట్లతో తిరుగుబాటు చేయాలి. మనకు కూడా ఒక పార్టీ ఉండాలి, మనం కూడా రాజకీయం చేయాలి, మనం కూడా అధికారంలోకి రావాలి. అందుకే రాజాధికారము రాజ్యాంగ హక్కుల రక్షణ. హలో హలో ఇంకొక నోరు పట్టుకొని వచ్చాను. ఒక నోరుకు జ్వరం వస్తే ఇంకొక నోరు రెడీగా ఉండాలి. అర్థమవుతుంది నేను చెప్పేది. అందుకబట్టి 8% మంది ఓట్లున్నవాడు అధికారంలోకి వస్తున్నాడు. 92% ఓట్లున్నవాడు ఎందుకు వీడు అధికారంలో రావట్లేకపోతున్నాడు? అదే రాజకీయ చైతన్యం అంటే. రాజకీయ పోరాటం చేయాలి, ఓటు పోరాటం చేయాలి. ఈ మనువాద పార్టీలకి వ్యతిరేకంగా మనం ఓటు తిరుగుబాటు చేస్తే మన భవిష్యత్తు బాగుంటుంది. అలా చేయకుండా వాళ్ళు ఇచ్చిన డబ్బులకి మనం ఓట్లేస్తే మన భవిష్యత్తు నాశనం అవుతుంది. ఉదాహరణకి చూడండి, ఇంకో ఉదాహరణ చెప్తాను మీకు. మన స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? 78 సంవత్సరాలు. ఈ 78 సంవత్సరాల్లో కేంద్రంలో, రాష్ట్రంలో చాలా ప్రభుత్వాలు పరిపాలించాయి కదా, అధికారంలోకి వచ్చింది కదా చాలా పార్టీలు. మరి ఎవరు ఓట్లతో వాళ్ళు అధికారంలోకి వచ్చారు? మన ఓట్లే కదా. మరి మన ఓటుతో మనం గవర్నమెంట్ ఎందుకు కాలేము? మనం అవ్వలేమా? ఆలోచిస్తే అవ్వగలం. ఇప్పుడు మన ఓటుతో మనం గవర్నమెంట్ ఎందుకు కాలేకపోతున్నాం అంటే మనకు ఒక ఆలోచన లేదు. వాడు డబ్బుకు మనం ఓట్లు వేస్తున్నాం. వాడు మనం ఓట్లు అమ్ముతున్నాము, డబ్బులు ఉన్నవాడు దాన్ని కొంటున్నాడు. ఇలాగా 78 సంవత్సరాలుగా ఏమైంది? డబ్బులు గెలుస్తుంది, ఓటు ఓడిపోతుంది. ఇప్పుడు ఓడిపోతున్నాము అంటే ఓటు ఓడిపోతుంది, డబ్బులు గెలుస్తుంది. అదానీలు, అంబానీలు, డబ్బున్న వాళ్ళ దగ్గర ఏముంది? నరేంద్ర మోడీ దగ్గర డబ్బులు ఉన్నాయి, వాళ్ళు గెలుస్తున్నారంటే డబ్బులు గెలుస్తుంది. మరి ఏంటి ఓడిపోతున్నది? ఓటు ఓడిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఓటును గెలిపిస్తే నోటు ఓడిపోతుంది. అప్పుడే మన భవిష్యత్తు కోసం ఈ పని చేయాలి. ఈ పని మనం చేయనంత కాలం మనకు భవిష్యత్తు లేదు. 78 సంవత్సరాలుగా డబ్బులు ఎందుకు గెలుస్తుంది, ఓటు ఎందుకు ఓడిపోతుంది? ఇప్పుడు మనం ఏం చేయాలి? రేపు గ్రామ సభల నుంచే మనం డబ్బులు ఓడించాలి, ఓటుని గెలిపించాలి. అప్పుడే మన నాయకులు తయారవుతారు. లేకపోతే ఒక సర్పంచ్ పదవికి 25 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు, వార్డు మెంబర్కు 10 లక్షలు ఖర్చు పెడితే అలా గెలిచినటువంటి వాడు ఏం చేస్తాడు? గెలిచిన వెంటనే ఎవడు బుర్ర కొట్టాలి, ఎవడు జేబు నుండి రూపాయి లాగాలి. అదే కదా. మరి అదాని ఇచ్చిన డబ్బులు పెట్టాడు, లేకపోతే వీడు భూమి పుట్టని వీడు పెడతాడు, అధికారం కొనుక్కుంటాడు. ఇచ్చిన అధికారంతో మళ్ళీ ఏం చేస్తాడు? డబ్బులు సంపాదించాలి వద్దా? అలా కాకుండా సేవ చేయాలంటే మనం నిజాయితీగా ఓటేయాలి, నిజాయితీగా పనిచేసే నాయకుడిని మనం తయారు చేసుకోవాలి. మరి ఈ భూములు, అడవులు, నీళ్ళు ఇవన్నీ కాపాడాలంటే ఏం చేయాలి? ఆ లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళు మనకు సేవ చేస్తారా? వ్యాపారం చేస్తారు. అందుకు వీళ్ళంతా కూడా ఎలక్షన్ టైంలో డబ్బులు ఎందుకు పెడతారంటే గెలిచిన తర్వాత వ్యాపారాలు చేయడం కోసం. ఇలాగా వ్యాపారాలు చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు వ్యాపారం ఎంత తెలుసా మీకు? దేశ విదేశాల్లో ఆయన వ్యాపారాలు నడుస్తున్నాయి. దేశ విదేశాల్లో వ్యాపారాలు నడుస్తున్నాయి. ఆయన అంటున్నాడు
భూగర్భ జలాలు పెంచాలి, ప్రతి సెంటు భూమికి కూడా సాగునీరు అందించాలి, తాగడం నీరు అందించాలి, అందుకు భూగర్భ జలాలు పెంచాలంటున్నారు. అడవిలో పుట్టిన నీరు మాత్రం ఎవరికి ఆదానికి అమ్మేయాలంటున్నారు. ఏం పద్ధతి అండి అది? నీరు భూగర్భ జలాలు కాదు, ఇక్కడ పుట్టిన నీళ్ళు కాపాడాలి కదా ముందు. ఆ భూగర్భంలో పంపించిన తర్వాత బోర్లు వేయాలి. దాని డబ్బులు ఉన్నవాడు బోర్ వేసుకుంటాడు, లేనివాడు ఏం చేస్తాడు? ఏం చేయలేడు కదా. అందుకే ఇప్పుడు అక్కడ భూగర్భం నీళ్ళ కోసం వాడు ఆలోచిస్తున్నాడు, అక్కడ నీళ్ళు పెంచాలని వాడు ఆలోచిస్తున్నాడు. కానీ ఉన్న నీళ్ళ కోసం మీరు ఆలోచిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నాడు, ఆలోచించడం లేదు. అందుకే వాళ్ళకి అధికారం ఇచ్చి మనకు ఏదో చేస్తారు, మన బతుకు బాగు చేస్తారు, మన భూములు కాపాడతారు, నీళ్లు కాపాడతారు అని కూడా మన తప్పది, మనం చేస్తున్న తప్పు. అందుకు మనం చేయాల్సిందల్లా ఒకటే, మనుధర్మం మన శత్రువు. మనుధర్మం ఆచరించే ప్రతి పార్టీ కూడా మన శత్రువే. అది మనువాద పార్టీలన్నీ మన శత్రువు. ఆ శత్రువుకి మనం అజెండా వేయకూడదు, ఓటు వేయకూడదు. ఆ పార్టీలకు వ్యతిరేకంగా మనం ఓటు తిరుగుబాటు ఒక్క సంవత్సరం ఒక్క ఎలక్షన్లో తిరుగుబాటు చేస్తే మన ఓటుతో మనం గవర్నమెంట్ అవుతాం. మరి 8 ఓట్లు ఉన్నటువంటి వాడు రాష్ట్రాన్ని ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా వాడు పరిపాలిస్తున్నాడు. మరి 8% ఓట్లు ఉన్నటువంటి ఆదివాసులు ఏకమైతే మనం ఎమ్మెల్యేలు అవ్వలేమా? ఏం అక్కర్లేదండి. ఒక 5 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్లమెంట్లో ఉండి, ఓ 5, 6 ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉంటే చాలు. ఆ రోజు నేను ఒక్కడు గవర్నమెంట్ గుంజలు తీయించాను. ఆ మంత్రులు తీసుకొచ్చి ఆ మలేరియా జబ్బుల టైంలో కొండలు పెండలు తిప్పించాం, మంచినీటి సదుపాయాలు రప్పించాం, వైద్య సదుపాయాలు తెప్పించాం, హాస్పిటల్స్ పెట్టించాం, ఊరూరు మందులు అందించాం, CSW వ్యవస్థ పెట్టించాం, అంగన్వాడీ. మరి ఇన్ని పనులు చేస్తే ఒక్కడు వలన ఇన్ని పనులు సాధ్యమైనప్పుడు 5, 6, 10 మంది ఎమ్మెల్యేలు మనం అక్కడ అసెంబ్లీలో చొరబడితే, కొండ జోలికి ఎందుకు వస్తున్నావు అని మనం మాట్లాడితే, మా నీళ్ళ జోలికి ఎందుకు వస్తున్నావు అని అడిగితే, మా ఊరు జోలికి ఎందుకు వస్తున్నావు అని చెప్పేసి మనం నిలదీస్తామా? మరి ఆ పార్టీల తరఫున గెలిచిన వాడు మాట వింటాడా, నీ మాట వింటాడా? ఆ రోజు నేను BSP తరఫున గెలిచాను కాబట్టి ఈ పని చేశాను. నా తర్వాత గెలిచిన వాళ్ళు ఈ పని చేశారా? మరి ఇండ్లు వచ్చింది, లక్షల సంఖ్యలో ఇల్లు కట్టుకోగలిగారు. ఇల్లు నేసుకొని గడ్డి లేదు, కేబుల్ ఇల్లు కట్టుకోగలిగారు. రూల్ మార్పిస్తే ఆ విధంగా ఇల్లు కట్టుకోగలిగారు. లక్షల మంది ఇల్లు కట్టుకున్నారు. పిల్లలు చాలా మంచి చదువులు చదివారు, ఉద్యోగాలు తెచ్చుకున్నారు. నెంబర్ 3 జీవో ప్రకారం చాలా వేల సంఖ్యలో ఉద్యోగాలు స్థిరపడ్డారు. ఎలక్షన్లో మాత్రం నాకు తూర్పు కింద ఓడించారు. మరి ఇలా చేస్తే మీకోసం పనిచేసే నాయకుడు ఎవరు వస్తారు చెప్పండి? డిపాజిట్లు రాకుండా ఓడించారు, డిపాజిట్లు రాలేదు. అది ఏ సేవ చేయనటువంటి వాడు, మన హక్కుల కోసం మాట్లాడినటువంటి వాడు ఏమి వేల ఓట్లతో గెలిపించారు. అన్ని ఓట్లతో గెలిపిస్తే ఎక్కడ ఉన్నాడండి? అసెంబ్లీలో ఎప్పుడన్నా చూసారా? అసెంబ్లీకే వెళ్ళడం లేదు. మరి ఆ రోజు నేను అసెంబ్లీకి వెళ్ళాను కాబట్టి, ప్రజలకు ఏం కావాలో నేను మాట్లాడాను కాబట్టి సదుపాయాలు మనకు వచ్చింది. మరి ఈరోజు మన ఓటుతో గెలిచిన ఎమ్మెల్యేలు అసలు అసెంబ్లీకి వెళ్ళడం లేదు. ఎందుకు వెళ్ళడం లేదు అంటే జగన్మోహన్ రెడ్డి సేవ చేయడం కోసమా వీళ్ళు గెలిపించింది? ప్రజల సేవ చేయడం కోసమా? జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళడం లేదు కాబట్టి వాడి మెప్పు కోసం ఈ ఎమ్మెల్యేలు వెళ్ళారు. నష్టం ఎవరికి? ఆయన ఎమ్మెల్యే గెలిచినందుకు 1,50,000 జీతం వాళ్ళు ఏమిస్తారు. మరి గెలిపించిన నీకేంటి? మరి వెళ్ళాలి కదా, ఇల్లు కావాలి, మాకు నీళ్ళు కావాలి, ఈ భూమి ఉండాలి, అడవి ఉండాలి, అడవి జోలికి రాకండి, కొండ జోలికి రాకండి, మా తల్లుల జోలికి రాకండి అని మాట్లాడాలి కదా. ఆ రోజు అలా మాట్లాడితే మీకు జర్రెల్లో బాక్సైట్ అవ్వకుండా ఆగింది. ఇన్ని లక్షల ఇల్లు వచ్చింది, మీకు నచ్చినట్టు ఇల్లు కట్టుకోగలిగారు, తాగడానికి పైపులతో నీళ్ళు వచ్చింది, అనేక రకాల పంటలు వేసుకుని వ్యాపారాలు చేసుకున్నారు, ఫ్రీ కరెంట్ వచ్చింది, పాడేరులో జిల్లా హాస్పిటల్ వచ్చింది,
ఆ రోజు ఇక్కడ రక్తం ఎక్కించాలంటే ఎక్కడికి వెళ్ళాలి? వైజాగ్ వెళ్ళాలి. కానీ ఇప్పుడు ఎక్కడ? పాడేరులో ఎక్కిస్తున్నారు, అరకులో కూడా ఎక్కిస్తున్నారు. ఇక్కడ రక్తం ఉంది, అక్కడ రక్తం ఉన్నాయి. ఈ రక్తం కోసం ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? వెళ్ళేలోపు మోరీజీబార్ అంతే. మరి ఇప్పుడు చింతపల్లి ఒకటి, ముంచంపుట్టు ఒకటి. ముంచంపుట్టు, చింతపల్లి, అరకులో ఉన్న హాస్పిటల్ అప్పుడు పాడేరులో ఉండేది. చిన్న చిన్న హాస్పిటల్ అప్పుడు డుమ్రి కూడా ఈ కిలో కూడా ఇదంతా ఉండింది కదా. కానీ జిల్లా హాస్పిటల్ మనకు లేదు కదా. ఇప్పుడు జిల్లా హాస్పిటల్ వస్తుంది. మరి ఒక వ్యక్తి నేను గెలిచి అన్ని పనులు చేశాను కదా. ఒక 10 మంది ఎమ్మెల్యేలకు మనం అసెంబ్లీకి పంపిస్తే ఏమవుద్ది? అన్ని బొక్కలు బయటపడతాయి. మనకేం కావాలో మనం అడుగుతాం, వినకపోతే అడగడు చేస్తాం అంతే. సొంత పట్టుకుని లాగుతాం, లాగేస్తాం అంతే. మరి ఇది అందుకబట్టి ఓటులో ఎంత శక్తి ఉన్నదో తెలుసా? ఓటులో గవర్నమెంట్ నిలబెట్టే శక్తి ఓటుకుంది, గవర్నమెంట్ పడగొట్టే శక్తి కూడా ఓటుకున్నదా లేదా? మరి అప్పుడు ఒక ముఖ్యమంత్రిని చేసాం కదా, చేస్తే చెయ్యలు నరకడం మొదలుపెట్టినాం, పీకలు తీయడం మొదలుపెట్టినాం, హాల్ నరకడం మొదలుపెట్టినాం. నామినేషన్ వేయడానికి వెళ్ళినప్పుడు ఏ చేయితో నామినేషన్ వేసిన సంతకం చేసిన ఆ చేయి తీసేశారు. ఆఖరికి వాడు పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇస్తే వాడి మీద కేసు పెట్టారు. ఆ చేయి తీసిన వాడికి లేదు. ఇలాంటి పరిపాలన జరిగింది. ఈ ఓటే కదా. కానీ ఆ చేతులు తీసేవాడికి, పీకాలు తీసేటవాడికి, భూములు దోసుకునేటవాడికి, ఈ నేరాలు చేసేటవాడికి ఏమైంది? కొన్ని ఎలక్షన్లో ఆ ఓటుతో నేను దిగిపోయాడు, అంతే కదా. అదేవిధంగా వాజ్పేయి గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్, అది బీజేపీ గవర్నమెంట్ 13 రోజులు బీజేపీ గవర్నమెంట్. ఎవరోడితో పడిపోయిందా గవర్నమెంటు? ఒరిస్సా ఆయన ఎంపీగా ఉండాడు, మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గొమంగో. ఆయన ఏం చేశారు? బీజేపీ గవర్నమెంట్ను పడగొట్టడానికి ఓటేస్తే పడిపోయింది 13 రోజులు గవర్నమెంట్. ఒక్క ఓటుతో. అన్ని ఓట్లు ఉన్న బలము సరిపోలేదు. అంటే ఓటు బలం ఎంత అర్థం చూడండి. అందుకే ఒక ఓటుకు ఒకే విలువ. ఢిల్లీలో ఉన్న ఎవరు మోడీ గారికి అదే ఓటు, పల్లెల్లో ఉన్నటువంటి మోసయ్యకు కూడా అదే ఓటు, అదే విలువ, అంతే కదా. అలాగే ఇంకొక విషయం, జార్ఖండ్లో టికెట్ ఇవ్వలేదు వాడికి. ఎవరైనా మధు కోడ మధు, మనం అంటే కోడ అంటాం, వాళ్ళ ఇంటి పేరు తర్వాత పెడతారు, పేరు ముందు ఉంటుంది. మధు కోడ, ఆయన పేరు మధు, కోడ మధు అన్నాడు. ఆయన కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే టికెట్ ఇవ్వలేదు, ఇండిపెండెంట్గా పోటీ చేశాడు, గెలిచాడు. కానీ బీజేపీ వాడు గవర్నమెంట్ అవ్వాలన్నా ఈ ఒక ఓటు కావాలి, కాంగ్రెస్ వాడు ముఖ్యమంత్రి అవ్వాలన్నా ఈ ఒక ఓటు కావాలి. కోట్లు డబ్బులు పెట్టుకుని నేను వెనకాల తిరుగుతున్నాడు. అప్పుడు అర్థమైంది ఓటు విలువ. ఓటు విలువ ఇంత గొప్పదా అని. అయితే ఈయన ఏం చేసినప్పుడు తిన్నగా కాంశీరామ్ దగ్గరికి వెళ్ళాడు. వాడు డబ్బులు ఇస్తాను అంటున్నాడు, వీడు డబ్బులు ఇస్తాను అంటున్నాడు. వీడు 10 కోట్లు అంటే వాడు 20 కోట్లు ఇస్తాను అంటున్నాడు, వాడు 20 అంటే వీడు 40 కోట్లు ఇస్తాను అంటున్నాడు. ఏం చేయమంటారు అని అడిగాడు. ఒరే వేదవా, ఆ డబ్బులు కాదు, రాక నీకు ఒక అవకాశం వచ్చింది. ఇన్నాళ్ళు నీ భుజాల మీద వాడిని ఎక్కించుకుని నువ్వు తిప్పావు, సేవ చేసావు. ఇప్పుడు వాడు భుజాల మీద కూర్చొనే అవకాశం నీకు వచ్చింది. అందుకు ముఖ్యమంత్రి కుర్చీ అడుగుమన్నాడు. ముఖ్యమంత్రి కుర్చీ నాకు కావాలి, నాకు డబ్బులు వద్దాను. ఈ కుర్చీ ఎవరిస్తాడో వాడికే నేను వాళ్ళ సపోర్ట్ తీసుకుంటాను. నాకు ఎవరు సపోర్ట్ అక్కర్లేదు, డబ్బులు అక్కర్లేదు. ఏం చేస్తాడు? ఒక్క ఓటుతో తెలిసిన వాడు ముఖ్యమంత్రి అయిపోయాడు. ఏమో రేపు మనం 10 మంది గెలిస్తే మనం కూడా ముఖ్యమంత్రులు అవ్వచ్చేమో, ఏం చెప్తాం? అలాంటి పరిస్థితులు వస్తాయి. ఇక్కడ 3 జడ్పీటీసీలు గెలిచేటప్పుడు లోకల్ బాడీ ఎన్నికల్లో 3 జడ్పీటీసీలతో మన చైర్మన్ అయ్యే అవకాశం వచ్చినప్పుడు గాడి వీరభద్రరావు, కొంతల రామకృష్ణ కాంగ్రెస్, గాడి వీరభద్రరావు తెలుగుదేశం, వీళ్ళంతా వాళ్ళ మీద వెంటపడ్డారు. మా సపోర్ట్ ఇస్తామంటే మా సపోర్ట్. అప్పుడు ఏం చేసాము?
అప్పుడు ఏం చేసామంటే మాకు ఎవరు చైర్మన్ పదవి ఇస్తే వాళ్ళు సపోర్ట్ తీసుకుంటా ఉన్నాం. తెలుగుదేశం వాళ్ళు మహిళా క్యాండిడేట్ లేరు, మహిళా అభ్యర్థి లేరు, వారు మనమే ఓడించాం. ఒక్క జడ్పీటీసీ కానీ గెలిచి ఉంటే 4 జడ్పీటీసీలతో చైర్మన్ అయ్యేటటువంటి పరిస్థితి వచ్చింది. అదొక చరిత్ర అయ్యేది. అర్థమైంది కదా. అందుకాబట్టి ఓట్లు ఏముంది, ప్రభుత్వాన్ని నిలబెట్టే శక్తి ఓటుకున్నది, ప్రభుత్వాన్ని పడగొట్టే శక్తి కూడా ఓటే సార్. ఇప్పుడు ఈ శక్తి, ఈ చైతన్యం మనం తీసుకురావాలంటే మన జోనల్ కమిటీ నాయకులకు ట్రైనింగ్ ఇవ్వాలి. అదేంటి, రాజ్యాధికారము, రాజ్యాంగ హక్కులు, రక్షణ. రాజ్యాధికారం ఎందుకు అంటే మన హక్కులు కాపాడుతుంది. రాజ్యాంగం మనకు అనుకూలంగా అమలు చేసుకోవాలి. మనకు అనుకూలంగా అమలు చేసుకుంటే మన బతుకులు బాగుపడతాయి. కారణం ఏంటంటే ఇప్పుడు చూడండి,